ఈరోజు ఇంట్లో మిరియాల రసం పెట్టానండి. చలికాలం కాబట్టి మిరియాల రసం తింటే మనకు జలుబు, దగ్గు ఏదున్నా మంచి రిలీఫ్ వస్తుంది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి దాంట్లో నేను 4 టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకొని తగినన్ని వాటర్ వేసుకున్నానండి. అలాగే ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, కొద్దిగా కరివేపాకు, అలాగే నేను ఒక చిన్న రెమ్మడు చింతపండుని రసంలాగా తీసి అందులో వేసుకున్నానండి. ఇవంతా మరిగించుకోవాలి. అంతలోపు మనము మిరియాల రసానికి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10 వరకు మిరియాలు, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 పచ్చిమిరపకాయలని ఇలా కచ్చపచ్చగా దంచేసి పక్కన పెట్టుకున్నానండి. మనకు టమాటాలు ఉడికి కొంచెం చల్లబడిన తర్వాత దాన్ని రసంలాగా తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేను కొద్దిగా నెయ్యి పోపు వేసుకుంటున్నానండి. నేతిలో జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత ముందుగా మనం కచ్చపచ్చగా దంచి మిరియాలు, జీలకర్ర మసాలాని వేసేసుకుని తర్వాత ఉల్లిపాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని పసుపు వేసుకోవాలండి. అలాగే మనము టమాటాల్లో రసం తీసి పెట్టుకుంటే ఆ రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని కొద్దిగా ఉప్పు, నేను ధనియాల పొడి వేసేసుకొని ఒక 10 నిమిషాలు బాగా మరగనిచ్చిన తర్వాత కొత్తిమీర జల్లేసుకొని సర్వ్ చేసుకున్నానండి. వేడి వేడి అన్నంలో చాలా బాగుంది.